శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము, టెండూల్కర్ కుటుంబము, కెప్టెన్ హటే, వామన నార్వేకర్. ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములనైన మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాసు భజన సమాజము 1916వ సంవత్సరములో రామదాసి తందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్ నగర్ జిల్లా కోపార్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచి పెట్టెదరనియు, విద్యావంతుల కళా కుశలతను పట్టి యథోచితముగా సత్కరించురనియు వినిది. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బులు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమానికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు, కొందరికి జమాలీకి ₹6, అమానీ తల్లికి ₹10 మొదలుకొని ₹20 వరకు, కొందరు భక్తులకు ₹50 వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కాని లోలోన ద్రవ్యము ఆశించుచుంటిరి. వారిలో 3 పేరాసగలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్ట దైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్ట దైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కాని కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితనెనను. ఆమె అమాయక భక్తురాలగుటచి శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతముగా ఉండినప్పుడు, దురాశలు లేకున్నప్పుడు లభించుచూనే ఉండును. ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడెను. అతడు ఒక పెద్ద పట్టణములో ఉండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగుచుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడు ఇట్లనెను: నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా ఇచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను: నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. అతడు ఇట్లనెను: ఈ జన్మలో నాకిటి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చెయ్యలేదు. బాబా ఇట్లనెను: ఈ జన్మలో కాకుండా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడు ఇట్లనెను: గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దానినెలా నిపుమొందర ఎండు గడ్డి వలె దహనము చెయ్యరాదు బాబా? నీ కట్టి విశ్వాసము కలదా అని అడగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో క్రిందబడిన పెద్ద చప్పుడయ్యేను. పోలీసు వారు రక్తము కారుచు పడిపోయియుండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మికిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను: ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇటులా విన్నవించెను: నీవు తప్ప రక్షించు వారెవ్వరునూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వాడిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను: ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకేమైనా భేదము కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను: కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటువని అనుకొనేడి వాడను.
బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతకు కార్జీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింప చేయుట లేదా అనెను. అతడు దీనికంతటికి ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింకా ఏమి కావలే అని అడిగెను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసు స్వామి తన ముందర ఉండెను. వారి పాదములపై పడగని రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇటులనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా బాబా? నేను ముసలివాడుననుచున్నావా? నాతో పరిగెత్తి చూడు అనుచు పరుగిడ మొదలిడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలిడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయమందరూ మసీదులో హారతి కొరకు గుమ్మిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిని 2 రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియే, అల్లా నీకు కావలసినంత డబ్బు నిచును, నీకు మేలు చేయును. అతనికచుట ఎక్కువ ధనము దొరకలేదు, కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజమునకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లి చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకి లీల ఒక ఉదాహరణము. ఇప్పటికిని ఇటీ మార్గములను బాబా అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబముండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగియుండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నీ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పుక చదువవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవలు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనసుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియెను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులొక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకోమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమను. చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను. రాత పరీక్షలో బాగుగా రాసెను. కాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడవుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొన ఇష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి. రాత పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యననియు నోటి పరీక్షకు రావెలననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడయ్యెను. గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలా పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచును. మన కృషి సాగినచు మన ప్రయత్నములన్నీయు తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచి సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను. లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను.
కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసిన వాడు కనుక ఎంత పింఛను ఇవ్వాలనున్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు, పింఛను అందులో సగము 75 రూపాయలు. కుటుంబము ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతృతతో ఉండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండు ననుకొందును, అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేలా అడిగెదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇటు విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హటే బికనేరులో ఉండేడివాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నములో కనిపించి నన్ను మరిచితివా అనెను. హటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నిటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయల దక్షిణ సమర్పింపవలెనని రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కాని చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కెప్టెన్ హటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనము చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హటే సంతోషమునకు అంతులేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి ఉంచవలెనని కోరిక కలిగెను. షిరిడీకి పో స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వేలుతో పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము, నాకేమీ అక్కర్లేదని చెప్పుము, శాంతముగా సంతోషముగా ఉండుమనుము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హటే మికిలి సంతుష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను. మనఃపూర్వకముగా కోరుటెచ్చి బాబా తన కోరికను యథా ప్రకారము నెరవేర్చెనని సంతసించెను. వామన నార్వేకర్ చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన్ నార్వేకర్ అను అతడు బాబాను మికిలి ప్రేమించువాడు. ఒకనాడు అతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక ప్రక్క భక్త ఆంజనేయుడు గలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామా నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయుమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనిని ఎలా అతనికి ఇవ్వవలెను, దీనిని మనమే ఉంచుకొందము. అతడు 2 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చేదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకునుము, మన కోశములో దీనిని ఉంచుము, దీనిని నీ పూజా మందిరములో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి మార్గము అవలంబించిరో అడుగుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.